నమస్తే అండి, వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు నేను సేమియా పులిహోర చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: పోపు సరుకులన్నీ, జీడిపప్పు, పచ్చిమిరకాయ, కరివేపాకు, ఎండుమిరపకాయ, కప్పున్నర సేమియా, 2 కాయలు నిమ్మకాయ రసం తీసి పెట్టుకోవాలండి. ఒక గిన్నెలో 3.5 కప్పులు నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టాలండి. తర్వాత 1 స్పూన్ నూనె, 1 స్పూను ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి బాగా మరిగాక ఈ సేమియాలన్నీ వేసేయాలండి. బాగా కలపాలండి, లేకపోతే ఉండకడుతుంది. అవి 2 పొంగులు వచ్చాక ఆఫ్ చేసేయాలండి. ఉడికిపోయిందండి. తర్వాత అది బెజ్జల గిన్నెలో వేసుకుని వడకట్టాలండి. తర్వాత చన్నీళ్ళు వేసి బాగా కలపాలండి. అది చల్లారుతూ ఉంటుంది. తర్వాత మూకుల్లో 1 స్పూన్ నూనె వేసుకోవాలండి. ఏరుశనగ గుళ్ళు వేసుకోవాలి. తర్వాత 1 అర స్పూను మినపప్పు, 1 అర స్పూన్ శనగపప్పు, 4 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, జీడిపప్పు, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. కరివేపాకు, తర్వాత 1 అర స్పూన్ ఆవాలు, తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి, 1 అర స్పూను. అది కూడా ఎగిపోయాక ఈ చల్లారిందంతా సేమియా ఇందులో వేసేయాలండి. మొత్తం అంతా పళ్ళెంలోకి తీసుకొని నిమ్మకాయ రసం పిండుకోవాలండి. కావాలంటే సరిపోతే మళ్ళీ పిండుకోండి. మీరు గట్టిగా కలపకూడదండి, గుల్లగానే కలపాలండి. ఇది మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో మాకు కామెంట్లో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.